అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఇప్పుడు చిలుకూరు వెళ్తున్నామనమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11:30 అలా అవుతుంది. సండే అనమాట. యాక్చువల్లీ అయితే ఇక్కడ క్లోజింగ్ టైం 12:30, 1 కల్లా క్లోజ్ అయిపోతుంది. కొంచెం మాకైతే లేట్ అయింది. సో, ఇక్కడికి మీరు వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. మేమైతే కార్‌లో వెళ్తున్నాము. సో, అసలు రోడ్ మీద అయితే చెట్లు చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి. మనకి చూడడానికి చాలా మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడైతే మాత్రం మనకి ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట మనం చిలుకూరుకి లోపలికి వెళ్ళడానికి. ఇది వచ్చేసి దీన్ని ఓం శాంతి అంటారనుకుంటాను. అంతగా ఐడియా లేదు నాకు కొంచెం. నేను వచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి. లాస్ట్ టైం ఒకసారి మేము వెళ్ళేసరికి క్లోజింగ్ టైం అయిపోయింది. సో, అక్కడి దాకా వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. సో, అందుకని ఇప్పుడైనా ఎర్లీగా వెళ్దాం అనుకుంటే ఇప్పుడు కూడా లేట్ అయిపోయింది. చూడండి, మా పాప అయితే మాత్రం వాంతింగ్ వస్తుందని అట్లా డోర్ పక్కనే కూర్చొని ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్లో మనం టికెట్ తీసుకోవాలి. 20 రూపీస్ అవుతుందన్నమాట టికెట్ వచ్చేసి. చూడండి, ఇక్కడ ఎంత అందంగా ఉన్నాయో చెట్లు. ఇవి కాగితాల పూలు అంటారు కదా, ఆ చెట్లు అనమాట ఇవి. మనకి పార్కింగ్ కూడా లోపలే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అక్కడ సండే అయినా కూడా అంత ఫ్రీగా ఏం లేదండి, రష్గానే ఉంది. ఇక్కడ ఎప్పుడు రష్గానే ఉంటుంది. కాకపోతే ఫ్రైడే, సాటర్డే అండ్ సండే వచ్చేసి ఇంకా బాగా రష్గా ఉంటుంది. సో, కార్ అయితే పార్క్ చేసేసాము. పార్కింగ్ చేసేసిన తర్వాత ఇంకా దర్శనానికైతే వెళ్దామనేసి బయలుదేరామన్నమాట. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ప్రదక్షిణాలండి. మామూలుగా అయితే మాత్రం మనకి గుడి చుట్టూరు మొత్తం వచ్చేసి 11 ప్రదక్షిణాలు చేస్తారనమాట. లోపలైతే మాత్రం 108 ప్రదక్షిణాలు చేస్తారు. మనకి సోమవారం, మంగళ, బుధ, గురువారం ఈ 4 డేస్లో లోపల అలో ఉంటుంది ప్రదక్షిణాలు చేసుకోవడానికి. లేదు అంటే మిగతా 3 డేస్లో మాత్రము ఫ్రైడే, సాటర్డే అండ్ సండే మాత్రము బయటే ప్రదక్షిణాలు చేసుకోవాలన్నమాట. లోపల ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు, రష్గా ఉంటుంది కాబట్టి లోపల అలో ఉండదు ప్రదక్షిణాలు చేసుకోవడానికి. ఇక్కడ గుడి చుట్టూ తిరగడం అనేది తక్కువేం కాదండి. అక్కడ 108 కన్నా ఎక్కువే ఉంటుంది ప్రదక్షిణాలు. లోపల 108 ప్రదక్షిణాలే కొంచెం ఈజీగా ఉంటాయి అన్నమాట. మనం ఏదన్నా కోరిక కోరుకుంటే మొత్తం బయట అయితే మాత్రం ఒక్క ప్రదక్షిణం చేసి కోరుకోవాలన్నమాట. లోపలైతే మాత్రం 11 ప్రదక్షిణాలు చేసి కోరుకోవాలి. ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి లోపలైతే 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి. బయట గుడి చుట్టూరు అయితే మాత్రము 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది. చూడండి, ఇది వచ్చేసి క్యూ అనమాట. మామూలుగా ఫ్రైడే, సాటర్డే ఇలా టైంలో అయితే ఎక్కువ ఉంటారు పబ్లిక్ అనేది. ఇప్పుడైతే కొంచెం అంత అయితే లేదు, ఫ్రీగానే ఉండింది. మాకు దర్శనం కూడా పెద్ద టైం ఏం పట్టలేదు, జస్ట్ ఒక 15 మినిట్స్ అంతే. 15 మినిట్స్లో దర్శనం కంప్లీట్ చేసుకొని మేము బయటికి కూడా వచ్చేసామన్నమాట. ఇదైతే లోపలికి దర్శనానికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడికి నుంచి ఇంకా మనకి ఫోన్స్ అనేది నాట్ అలౌడ్. ఇంకా దర్శనం అనేది మేము కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చామండి. బయటకంటే మరీ కంప్లీట్ బయటకు కాదు, ఇక్కడ శివాలయం ఉంది కదా, శివాలయం దగ్గరికి వచ్చామన్నమాట. చూడండి, శివాలయానికి కూడా ఎంత క్యూ ఉందో జనాలు. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం జనాలు ఎక్కువ అయ్యారనమాట. అప్పుడు దాకా కొంచెం తక్కువే ఉన్నారు. చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సింది, ఈ చిలుకూరి బాలాజీ స్వామి గుడిలో ఉండి కూడా ఉండదండి. ఇక్కడ ఉండి కూడా ఉండదు మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సైడ్కి వెళ్ళామంటే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మంచిగా వెళ్ళి అందరూ ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. అక్కడ బాలాజీ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత శివాలయం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వస్తారు. అది అయిపోయిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ షాపింగ్. ఇంకా మనకి టెంపుల్స్ దగ్గర షాపింగ్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది అనుకుంటారు. బట్ ఏంటంటే అంత కాస్ట్లీ ఏమి ఉండవండి, ఇక్కడ రీజనబుల్ కాస్టే ఉంటుంది. మా పాప అయితే మాత్రం ఎక్కడ షాప్ కనిపిస్తే అక్కడ షాప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో అక్కడ ఐటమ్స్ అన్నీ. కానీ నేనైతే మాత్రం మంచిగా ఇట్లా షాపింగ్ కనిపించినప్పుడు చాలా కొనుక్కోవాలనిపిస్తుంది. బట్ ఏంటంటే ఏం కొనుక్కోవాలో అర్థం కాదు, అలా కన్ఫ్యూజ్లోనే ఉంటామన్నమాట, కన్ఫ్యూజన్లోనే. ఇక్కడ ఇటంతా షాప్సే అనమాట.
ఇంకా ఇవన్నీ షాప్స్ అన్నీ కవర్ చేసుకుంటే ఇంకా మనం అయిపోయినట్టే. ఇక్కడ చూడండి ఓన్లీ 30 రూపీస్ అంట ఇయర్ రింగ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే మాత్రము ఇంకా చూడు 30 రూపీసే కదా అని తెగ తీసేసుకుంటున్నాను పెట్టుకునేదానిలాగా. కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. బయట అయితే ఇవి కాస్టే ఉంటాయి, ఇక్కడ కాబట్టి 30 రూపీస్కి వస్తున్నాయి. ఇక్కడ ఎనీ ఐటము 30 రూపీస్ అనమాట. యాక్చువల్లీ 10 నుంచి 30 రూపీస్ లాస్ట్ అంతేను. చాలా అంటే చాలా బాగున్నాయి. మా పాప మాత్రం మంచిగా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ కొనుక్కుంది. అన్నీ ఇది 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 మమ్మీ నాకు అంటూ మంచిగా షాపింగ్ చేసింది అనమాట. నేను మాత్రం ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాను. ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్ అలా చూస్తూ ఉన్నాను. నెయిల్ పాలిష్ కూడా 30 రూపీసే ఉంది మనకి కాస్ట్. అలా చూస్తూ ఉన్నాను. క్లిప్స్, శారీ పిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఎలా ఉందో. జనాలు కూడా మంచిగా బాగా రష్గానే ఉన్నారు ఈ షాపింగ్ ఏరియాలో మాత్రము. సో మీరెవరన్నా కానీ రావాలి అనుకుంటే మాత్రము మీరు మొక్కుబడి చెల్లించాలి అనుకునే వాళ్ళు సోమవారం, మంగళ, బుధ, గురువారాల్లో వస్తే లోపలే మొక్కుబడి చెల్లించుకోవచ్చండి. మీరు ఫ్రైడే, సాటర్డే, సండే కానీ వచ్చారంటే బయట చెల్లించుకోవాలి. బయట తిరిగారంటే 11 ప్రదక్షిణాలు, లోపల తిరిగారంటే మాత్రం 108 ప్రదక్షిణాలు. సో మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మేము సండే వెళ్ళాం కానీ కొంచెం ఫ్రీగానే ఉందండి. అందరూ సండే మరి జనాలు రష్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కదా, మాకైతే అంత రష్ ఏం లేదు. మాకు చాలా ఈజీగానే దర్శనం అలా అయిందనమాట. సో షాప్ మొత్తం దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరాము. చూడండి ఇక్కడ మంచిగా చిన్న చిన్న రోళ్ళు కొనుక్కోవాలంటే చిలుకూరేనండి. ఏమైనా కొనుక్కోవాలి అంటే నాకైతే చిలుకూరే గుర్తొస్తుంది. అక్కడైతే మాత్రం మంచిగా కొనుక్కోవచ్చు అనేసి. సో ఇంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఈ వీడియో. బాయ్ అండి.